ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, పొరిగింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. అదేంటి ఈరోజు మాట్లాడకుండా పాట అందుకుంది అనుకుంటున్నారా? ప్రపంచ పోకడ చెప్పడానికి ఈ పాట ఒక ఉదాహరణగా అనిపించింది. మనుషులలో రెండు రకాలుగా ఉంటారట. ఒకటి, ఎదుటివాడి ఎదుగుదలని ఓర్చుకోకపోవడం. రెండవ రకం, పక్కవాడితో ప్రతిదానిలో పోల్చుకోవడం. ఈ రెండు అందమైన జీవితానికి ఆటంకాలే. మన శక్తి సామర్థ్యాలను బట్టి, మన బలాలు బలహీనతల్ని తెలుసుకొని మన దినచర్యని ఒక క్రమపద్ధతిగా అలవర్చుకుంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే నలుగురి మంచిలో, వాళ్ళ నవ్వులో మనం భాగస్వాములం అవ్వడం, వాళ్ళ అభివృద్ధికి చేయూతనివ్వడం చేస్తే ఆనందం వస్తుంది. ఆనందం ఆరోగ్యం కలగలిస్తేనే ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం ఉన్నప్పుడే కదా పండగ అవుతుంది. ప్రతిరోజు పండగవ్వాలంటే 10 మందిని అభినందిద్దాం. మనమేంటో తెలుసుకొని ప్రవర్తిద్దాం.